రైట్. తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి హిల్ట్ పాలసీపై పెద్ద వివాదమే నడుస్తోంది. దీన్ని దేశంలోనే అతిపెద్ద భారీ కుంభకోణం 5 లక్షల కోట్ల స్కామ్ అని బీఆర్ఎస్ అటు బీజేపీ సైతం విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. రైట్, మాట్లాడదాం ఈ అంశంపైనే. పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు మానవతారాయ్ గారు అండ్ బీఆర్ఎస్ నాయకులు నాగేంద్ర గౌడ్ గారు. మరి కాసేపట్లో జాయిన్ అవుతారు బీజేపీ నాయకులు ప్రకాష్ రెడ్డి గారు. అండ్ మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. నమస్కారం అండి అందరికీ. నమస్కారం. సో ముందుగా మానవతారాయ్ గారు, మొన్నేమో అమృత్ టెండర్లు, నిన్నేమో టీడీఆర్, ఇప్పుడేమో 5 లక్షల కోట్ల భూమి స్కాము. ఏం జరుగుతోంది కాంగ్రెస్ ప్రభుత్వంలో? ఎందుకు ఎకరాకు 40 నుంచి 50 కోట్ల మార్కెట్ వాల్యూ ఉన్నటువంటి ఈ 9,292 ఎకరాల భూమి ఏదైతే ఉందో ఇది కేవలం 30% రిజిస్ట్రేషన్ వాల్యూకే మీరు రెగ్యులరైజ్ చేస్తున్నారు. అంటే 70% డిస్కౌంట్తో ప్రజల భూమిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నారు. ఇది స్కామ్ కాదా? ప్రజల భూమి కాదండి. ఫస్ట్ అది హక్కుదారులు. వాళ్ళు 60 సంవత్సరాల నుంచి లీజుకు తీసుకొనో లేకపోతే హక్కుదారులుగా అక్కడ ఉన్నారు వాళ్ళు. అయితే ఒకప్పుడు ఇవి ఊరికి దూరంగా అంటే నగరానికి దూరంగా ఉన్న ప్రాంతాలు. నగరం విస్తరించిన తర్వాత నడిబొడ్డు చేరుకున్నాయి ఈ పారిశ్రామిక వాడలన్నీ కూడా 22. అయితే దీని ద్వారా ఎప్పుడూ పాత సాంకేతిక పరిజ్ఞానంతో ఉన్న యంత్రాలు ఉన్నాయి. దాని ద్వారా హైదరాబాద్ నగరానికి కాలుష్యం వస్తుంది. కాబట్టి ఈ పాలసీని తెచ్చింది ఎవరు? ఆగస్టు నెలలో 2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం. అవును. ఈ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పేసి ఇండస్ట్రియల్స్ని హైదరాబాద్ నగరంలో ఉన్న వాటిని ఒక వచ్చింది వాళ్ళు. అయితే ఇక్కడ బయట వ్యక్తులు ఎవరు పాల్గొనరు. ఇక్కడ మొత్తం కలిపితే మొత్తం 2000 మంది అంతే, అంతకన్నా ఎక్కువ లేరు. ఆ భూముల్లో హక్కుదారులుగా ఉన్నవాళ్ళు, లీజుకు తీసుకున్న వాళ్ళు. బయట వ్యక్తులు ఎవరు వచ్చి మేము కూడా కొంటామని పాల్గొనరు. ప్రభుత్వం ఆదాయానికి గండి కొట్టే విధంగా కేటీఆర్ గారు దెబ్బ కొడతాడని అర్థమైపోయింది. అంటే 4,000 5,000 కోట్లు వస్తాయి. 9,000 ఎకరాలు కాదు ఇది. మొత్తం డ్రైనేజులు, రోడ్లు అవన్నీ కొడితే 4,790 ఎకరాలు ఉన్నాయి మొత్తం. అవును. ఆ 790 ఎకరాలు బయట వ్యక్తులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేయకముందు 5 లక్షల కోట్లు అవినీతి జరిగింది. అబద్ధం ఆడటం కూడా రావట్లేదు బీఆర్ఎస్ వాళ్ళకి. జూబ్లీహిల్స్ ఎన్నికల షాక్ కలిగింది. గతంలో ఏమన్నారు? మూసీ ప్రక్షాళనకి అసలు టెండర్లే పేరు డిపిఆర్ఏ కాలేదు, 1,00,000 కోట్లు రేవంత్ రెడ్డి తినేసిండు, వాళ్ళ సోదరులు హస్తం ఉందని చెప్పటం. అబద్ధం ఆడినా అతకాలండి. గోడగట్టినా అబద్ధం ఆడినా అతకాల, చక్కగా కనపడాల. అబద్ధాలు ఆడటమే రావట్లేదు వాళ్ళకి. కనీసం దీంట్లో ఒక 10,000 కోట్లు 20,000 కోట్లు అవినీతి జరుగుతుందంటే కొంత ఆలోచన చేస్తారు ప్రజలు. ఆ ఊహకు అందనటువంటి, అంచనాలకు అందనటువంటి మాటలు మాట్లాడితే అంటే ప్రజల్ని తప్పుదో పట్టియడానికి వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ విధంగా బోర్ల బక్కల పడుతున్నారు ప్రతిసారి. గతంలో అమృత్ టెండర్ల విషయంలో కూడా షోకాజ్ నోటీసులు అందుకున్నారు. వాళ్ళ హయాంలో జరిగిన వాళ్ళ పార్టీ నాయకుడు కందాల ఉపేందర్ రెడ్డి వారి అల్లుడే నోటీసులు ఇచ్చిండు కేటీఆర్కి. నేను అప్పనంగా తెచ్చుకోలేదు, టెండర్లో తెచ్చుకున్నా అని ఆయన చెప్పిండు. కాబట్టి ఇదేంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తుంది, రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు. కాబట్టి ఏం చేయాలి? ఏదో ఒకటి అబద్ధం చెప్పి ప్రజల్లో విష ప్రచారం చేయాలన్న ఆలోచన కనపడుతుంది. మా అంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, 50 కోట్లు అంటున్నారు. అవి 4,000 మాట 2 లక్షల కోట్లు కావట్లేదు. అసలు అక్కడ ఉన్నవాడు, అక్కడ హక్కుదారుడుగా ఉన్నవాడు లంచాలు ఇచ్చాల్సిన అవసరం ఏముందండి? అక్కడ అభివృద్ధి కోసం సరే ఇప్పుడు పరిశ్రమలు ఊరవతలకు పోతున్నాయి. ఆ పరిశ్రమలు నడవట్లేదు, మూతబడ్డాయి. కొన్ని కాయల పడ్డ పరిశ్రమలు ఉన్నాయి. కాబట్టి అవి నడవట్లేదు. కాబట్టి అది వేరే వాళ్ళు కూడా రారు. కాబట్టి కోర్టు వివాదాలు చిక్కుంటాయి. కాబట్టి మనం వేరే వాళ్ళని కూడా పిలిస్తే మళ్ళీ వీళ్ళే కోర్టుకు వెళ్తారు. సంవత్సరాలు జాప్యం జరుగుతుంది. కాబట్టి ఉన్న వాళ్ళతోనే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి, ఇగో ఇది ఫీజు, గతంలో నిర్ణయించిన ఫీజు, ఈ ఫీజు ఇది అని చెప్పి ఒక 4,500 కోట్ల ఆదాయం వస్తే సంక్షేమ పథకాలను సక్రమంగా నిర్వర్తించవచ్చు, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం చేయొచ్చు అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తుంటే అక్కడ కూర్చొని ఉత్తుత్త అబద్ధాలు, శాతగాన అబద్ధాలు ఆడుతున్నారండి. ఇంతకన్నా అసలు దిగజారిన రాజకీయం ఇంకోటి అండి. నిజంగా మొత్తం కలిపి 10,000 కోట్లు లంచం ఇచ్చిన 10 ఎకరానికి మన 10 కోట్లు లంచం ఇచ్చినా కానీ మా అంటే 40,000 కోట్లు కావట్లేదు. అబద్ధం ఆడటానికి కూడా చెప్పడానికి కూడా అతకాలండి. కాబట్టి వాళ్లకు జూబ్లీ షాక్ బలంగా కలిగింది. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంటే తట్టుకోలేకపోతున్నారు, సన్నబియ్యం ఇస్తుంటే తట్టుకోలేకపోతున్నారు. మళ్ళీ 4,000 కోట్లు చేరితే ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాలు కొనసాగిస్తుంది. మహిళలకు 2,500 ఇస్తుంది. మొన్న 1,000 రూపాయలు ఖరీదే దగ్గరగా 1,000 రూపాయల నాణ్యతతో ఉన్నటువంటి మన ఇందిరమ్మ చీరలు ఇచ్చారు. మహిళల్లో ఆదరణ ఉంది. కాబట్టి ఇది ఇస్తే 2,500 ఇస్తారు మళ్ళీ మహిళలకి. అదేవిధంగా ఆసరా పెన్షన్లు పెంచుతారు. పెంచితే ఒక 3,000 రోజులు మనం అధికారంలో ఉండం, అసలు 3,000 తర్వాత కూడా ఉండదు అనుకోండి, అంటే 8 ఏళ్ళు అధికారంలో ఉండం అనే దురుద్దేశంతో వీళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు, స్పష్టంగా ఉన్నది. కాబట్టి మూసీ ప్రక్షాళనలో ఏం జరగలేదు, ఇప్పటికి కూడా డిపిఆర్లు కాలేదు,
అదేవిధంగా అమృత్ టెండర్లో కూడా ఏం కాలేదు. మరి ఈడీ కేంద్ర ప్రభుత్వం ఉంది కదండి, అవకాశం దొరికితే కాంగ్రెస్ ప్రభుత్వం పైన కన్నేసింది కేంద్ర ప్రభుత్వం. మరి వాళ్ళు ఎక్కడ లేదు. ఈ మరి పోయి ఫిర్యాదు చేయమనండి, ప్రెస్ మీట్లు ఎందుకు పెట్టాలా? ఈడీకి పోయి ఫిర్యాదు చేయమనండి. ఇక్కడ రేవంత్ రెడ్డి కాకముందే అప్పులు దరఖాస్తులు తీసుకోకముందే ఆన్లైన్లో దరఖాస్తులు పిలవకముందే 5 లక్షల కోట్లు అవినీతి జరిగిందంటే నవ్వుతారండి ఎవరన్నా? ఎంత దారుణం చెప్పండి. ఇంత దిగజారుడు రాజకీయం అవసరం అండి? తెలంగాణ ప్రజలు నమ్మట్ల వీళ్ళని. వీళ్ళ పిచ్చి పట్టింది, మతి భ్రమించింది కేటీఆర్కి, హరీష్ రావుకి. కాబట్టి అసలు టెండర్ల ప్రక్రియ కొనసాగలేదు. ప్రభుత్వం పారదర్శకంగా పాలసీ ఉంది. అందులో ఎవరు వస్తారండి? రేవంత్ రెడ్డి తమ్ముడు వస్తాడు, దరఖాస్తు చేసుకుంటాడా? నేను దరఖాస్తు చేసుకుని ఆ వెసులుబాటు ఉంటుందా? రామ్మో ఎవరికి ఉండదండి. ఆ హక్కుదారుడు ఎవరైతే ఉన్నారో, లీజుకు కానివ్వండి, గతంలో హక్కులుగా పొంది ఆడ పరిశ్రమలు పెట్టి మూతపడేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సుమారు లెక్క పెడితే 2000 మంది వస్తున్నారు. ఆ 2000 మందే పాల్గొన్నారు. ఒకవేళ వాళ్ళకి 45 రోజుల్లో ఆ డబ్బులు కట్టకపోతే మళ్ళీ అవకాశం ఇస్తాం, వేరే వాళ్ళకి ఇవ్వట్లే. అది కాదు మానవతరాయ్ గారు, ఇప్పుడు గతంలో మనము ల్యాండ్ రెగ్యులరైజేషన్స్ చేయాలి అని అంటే కొన్ని సంవత్సరాలు పట్టేవి కదా. ఇప్పుడు ఏంటి 45 రోజుల్లోనే, అంటే 7 రోజులు అప్లికేషన్, 7 రోజుల్లో అప్రూవల్ రావడము, 45 డేస్లో ఏంటి ఇంత స్పీడ్? సులభతరంగా, వేగవంతంగా, సౌకర్యార్థం, తద్వారా ఖజానాకు పార్టీ ఖాతాలో బోటలే కదా. ఫార్ములా 1 ఈ రేసులో ఇటు పెట్టినట్టే పెట్టి అంటనే ఇటు ఖాతాలోకి 44 కోట్లు 54 కోట్లు వచ్చినట్టు కాదుగా ఇది కాంగ్రెస్. ఇది ప్రాంతీయ పార్టీ కాదు. జవాబుదారితనం ఉంటది. ఎక్కడ చీమ చిటుక్కుమన్నా మా పార్టీ నాయకులే ప్రతిపక్షంగా ఉంటారు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇట్లా ఇవన్నీ కూడా వాళ్ళు చేసిన హయాంలో చేసిన తప్పులని అలవాటు. కాబట్టి అలవాటు పడిన ప్రాణం ఏమవుతుంది? అట్లనే దొంగే దొంగ అంటది. కాబట్టి వాళ్ళే దొంగతనాలు చేసి ప్రకృతి సంపద మొత్తం పీల్చిపి చేసి దాని మీద పోరాడుతుంటే వామన్ రావు దంపతులను కిరాతకంగా చంపి ఇట్లా రకరకాల చేసి నేరేళ్ల సంఘటన మర్చిపోయినవండి. దళితుల మీద ఏ విధంగా, బీసీల దళితుల మీద పాశవికంగా దాడులు చేశారు, ప్రకృతి సంపద మొత్తం దోచుకుంటుంటే ఇక్కడంతా పారదర్శకంగా ఉంది. నిజంగా కేటీఆర్ గారికి దమ్ముంటే ఇందులో అవినీతి జరిగిందంటే ఇప్పుడే సిబిఐ బొమ్మనండి, పోలేరు. ఎందుకంటే ఏం లేదు అక్కడ. ప్రజల్లో విష ప్రచారం చేయాలి, ఏం లేదా అని ఉన్నది అన్నట్టు విష ప్రచారం చేయాలి. రైట్, ఓకే అనేది వాళ్ళ. కాబట్టి ఇందులో ఏం లేదు. ప్రజలకు మేము చెప్తాను, గచ్చిబౌలి భూముల్ని ప్రైవేటు వ్యక్తులు పరం చేయాలని చెప్పి బలహీనమైన లాయర్లను పెట్టారు. రేవంత్ రెడ్డి గారు వచ్చి ముఖ్యమంత్రిగా బలమైన లాయర్లను పెట్టి, హైకోర్టులో బలమైన లాయర్లను పెట్టి ప్రైవేటు వ్యక్తుల పరం కాకుండా ఆ భూమిని సుప్రీంకోర్టులో కూడా రేవంత్ రెడ్డి గారు కొట్లాడిండు. కాబట్టి ఇలా హైడ్రా విషయంలో విష ప్రచారం చేశారు. 10 ఎకరాలు ఖరీదైన భూమిని ఇలా మన ప్రభుత్వానికి అప్పచెప్తుంది. ఇలా ఔటర్ రింగ్ రోడ్ని అమ్మాలని ఎంత కమ్మారండి? 30,000 కోట్ల ఆదాయం రావాల్సి వస్తే 7,000 కోట్లకు బొంబాయి కంపెనీకి ఇచ్చారు. ఎంత దుర్మార్గమైన అవసరం. ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆస్తులను, ప్రజల ఆస్తులను కాపాడుతాడు, ఆస్తులను సృష్టిస్తాడు. ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా దాని ద్వారా లాభం ప్రభుత్వం ఖజానా నిండే విధంగా, పేదలకు అన్నం పెట్టే విధంగా పనిచేస్తుంటే తట్టుకోలేక కుళ్ళు రాజకీయాలు చేస్తున్నారు.